హాయ్ నమస్తే అండి. ఇవేంటో మీకు అర్థమైపోయింది కదా. ఉసిరికాయ ముక్కలని అందరికీ అర్థమైపోతుంది అనుకోండి. ఇవి కట్ చేసేసి సాల్ట్ చల్లేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇవి కట్ చేసి 10 రోజులు అవుతుంది. అయినా చూడండి ఇంకా ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో. చక్కగా రోజుకో ముక్క తింటే భలే ఉందండి. ఆదివారం మాత్రమే దీని పేరు తలవకూడదు తినకూడదు అంటారండి. మిగతా అన్ని రోజులు చక్కగా తినేయచ్చు. ఇవి తినేసి వాటర్ తాగితే భలే ఉందండి తీయగా. పచ్చడి కూడా ఎక్కువ నిల్వ ఉండేటట్టు పట్టుకోకూడదండి. ఉసిరికాయ ఒక వారం 10 రోజులు మాత్రంలో అయిపోయేటట్టు పెట్టుకోవాలి. ముక్క కూడా నల్లగా అయిపోతుంది, టేస్ట్ మారిపోతుందండి. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టిన దాని టేస్ట్ మారిపోద్ది కదండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చళ్ళు ఎయ్యి కూడా టేస్ట్ ఉండవండి. వాటి రుచే పోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఎప్పుడు కూడా నిల్వ పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచొద్దండి. ఆ టేస్ట్ మారిపోతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చూడండి చక్కగా ఇలా కట్ చేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు సీజన్ కాకపోయినా కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఉసిరికాయ ముక్కలు తినేయచ్చండి. చూసారా, ఉసిరికాయ సీజన్ ప్రకారమే దొరుకుతుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. ఇలా చేసుకున్నారంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయ ముక్కలు తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయ ముక్కలు తినేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.